ఈ గ్రో బ్యాగ్స్కి వచ్చేసరికి మనకు డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఫ్రూటింగ్ వెజిటబుల్ లైక్ టొమాటో, చిల్లీ, బ్రింజాల్, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ ఇలాంటి వాటికి మనకు డెప్త్ ఎక్కువ కావాలి కనుక ఈ 10 ఇంచ్ డెప్త్ ఉండే సైజ్, అంటే ఒక 10 ఇంచ్ డెప్త్ 10 ఇంచ్ వైడ్ అనమాట. సో ఇది మనకు ప్లాంట్ గ్రోత్కి అప్రోప్రియేట్ సైజ్. సో ఈ సైజెస్ అన్నీ మనం ఈ ఫ్రూటింగ్ వెజిటబుల్స్కి యూజ్ చేస్తాము. దీని తర్వాత మనకి ఆకుకూరలు పెంచుకోవడానికి, అంటే ఫర్ పీపుల్ స్టేయింగ్ ఇన్ అపార్ట్మెంట్స్ ఎక్కడైతే వాళ్ళకి ప్లేస్ కూడా తక్కువ ఉంటుందో ఒక 4 to 6 hours డైరెక్ట్ సన్లైట్ ఉంటే ఈ 4 ఇంచ్ డెప్త్ ప్లస్ 16 ఇంచ్ వైడ్ ఉన్న గ్రో బ్యాగ్స్ అనమాట. ఇవి స్పెషల్లీ ఫర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనమాట. సో మనకు ప్లేస్ తక్కువ ఉన్నా కూడా ఒక 3 SFT ఏరియా ఉంటే మనం ఒక 3 నుంచి 4 రకాల ఆకుకూరలు పెంచుకోవడానికి వీలు పడే విధంగా ఈ గ్రో బ్యాగ్స్ డిజైన్ చేయడం జరిగింది. వీటితో పాటు మనకి క్రీపర్స్, అంటే ఈ పాదులు ఏవైతే ఉంటాయో సోరకాయలు, బీరకాయలు, దొండకాయలు, అలాంటి వాటికి కొంచెం ఇంకా వైడ్, అంటే ఇంకా ఎక్కువ డెప్త్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ అట్ ది సేమ్ టైం వైడ్ ఉంటుందన్నమాట. సో వీటిని మన క్రీపర్స్కి యూజ్ చేస్తాము ఈ గ్రో బ్యాగ్స్ని. అండ్ వీటితో పాటు మనకి ఇప్పుడు గిఫ్టింగ్, కార్పొరేట్ గిఫ్టింగ్కి కానీ మనం రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఈ 6 ఇంచ్ ఇంటూ 6 ఇంచ్ గ్రో బ్యాగ్స్ ఉంటాయండి. ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. దీనిలో మనము అంటే మెంతి కూర, పాలకూర, కొత్తిమీర వరకు పెట్టేసుకొని గిఫ్ట్స్ ఇవ్వడము. అట్ ది సేమ్ టైం ఇదే కాకుండా హర్బ్స్ లైక్ అజ్వైన్ కానీ, మనం సిట్రనెల్లా కానీ, లెమన్ గ్రాస్ కానీ, ఇలాంటివన్నీ మస్కిటో రిపెల్లెంట్స్ బై నేచర్ మళ్ళీ. సో ఇలాంటివి కూడా మనం పెట్టేసుకొని గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఒక స్కోప్ ఉంటుంది.